రాష్ట్రంలో 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను చిన్నచూపు చూసిందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ప్రజలపై చెత్త పన్ను వేయడం తప్ప వైసీపీ వాళ్లకు ఏం తెలుసని విమర్శించారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొత్తపల్లి వద్ద జిందాల్ పవర్ ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు. ప్లాంట్ నిర్వహణకు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన వేస్టేజీతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సరాసరి 6,890 మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందని మంత్రి నారాయణ ఎడ్లపాడు విశాఖ ప్లాంట్ల ద్వారా 2,160 టన్నులు శుద్ధి జరుగుతోందన్నారు. త్వరలోనే కాకినాడ, నెల్లూరులలో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను వదిలేసిందన్నారు. చెత్త పన్ను తప్ప చెత్తను క్లీన్ చేయడం గత ప్రభుత్వానికి తెలియదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే క్యాబినెట్లో తీర్మానించి చెత్త పన్నును తొలగించామని మంత్రి నారాయణ అన్నారు. ప్లాంట్ యొక్క స్థాపన వెనక చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నారాయణ గారి కృషి ఎంతో ఉంది. గతంలో 2014-19 మధ్య రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఏది బెస్ట్ సొల్యూషన్ అనేది స్వయంగా నారాయణ గారు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి అనేక టెక్నాలజీస్ని ఆయన స్టడీ చేసి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆ ప్లాంట్ల సందర్శనకి తీసుకువెళ్ళి ఇవాళ రాష్ట్రంలో గుంటూరు వద్ద, విశాఖపట్నం వద్ద 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు మోస్ట్ ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉన్నాయంటే దాని వెనుక పెద్దల నారాయణ గారి కృషి. ఈ రోజున ఆయన ఆ రోజున ఒక విజన్తో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ ప్రతిరోజు కూడా 2 ప్లాంట్లలో దాదాపుగా ఒక 2,500 టన్నులు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని మనం ప్రాసెస్ చేసుకోగలుగుతున్నాం. భారతదేశంలో కేవలం భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిసి 3 ప్లాంట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 10 ప్లాంట్లు శాంక్షన్ చేసాం. అందులో 2 టేకాఫ్ అయినాయి, మిగతాయి గత ప్రభుత్వం వదిలేసింది. ఈరోజు భారతదేశంలో 15 ప్లాంట్లు వస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి కూడా పెట్టలా. అంటే వాళ్ళకి దాని మీద అసలు ఇది లేదా, దాని మీద అలాంటి అవగాహనే లేదు. అవగాహన రహిత్యం ఉన్న ప్రభుత్వం అది. చెత్త పన్ను వేయటం తెలుసు కానీ ఆ చెత్తని ఎలా క్లీన్ చేయాలి అనేది లేదు. 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ మిగిలిపోయింది. దాంట్లో 45 లక్షలు దాదాపు క్లియర్ చేసాం. మిగతా 40 లక్షలు కూడా అక్టోబర్ 22, 2025 అక్టోబర్ 2వ తేదీ కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం ఈరోజు జరుగుతుంది. ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో ఏదైతే డంప్ యార్డ్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న లెగసీ మొత్తాన్ని క్లీన్ చేస్తామని రాష్ట్రపతి